నేను నమ్మిన వాళ్ళకి మోసం చేయకు. నేను ఇష్టపడే వాళ్ళపై చిరాకు పడకు. నీ అవసరం ఉన్న వాళ్ళపై బిజీగా ఉన్నానని చెప్పుకు. నేను తెలుసుకున్న వాళ్ళకి మర్చిపోకు. ఎవరికైనా అవసరం వస్తే ఏదో కష్టాలు వచ్చినా ఇలాంటి పోస్టులు పెట్టి బతికేస్తున్నారు తప్ప ఒక్కడైనా దానికి సొల్యూషన్ ఆలోచించడం మర్చిపోయాడు మిత్రమా. నువ్వు దేనికి భయపడుతున్నావు మిత్రమా? దేనికి? నువ్వు బాగోలేనప్పుడు నవ్వి, బాగున్నప్పుడు ఏడ్చే ప్రపంచం కోసమా? చాలా తప్పు మిత్రమా. నీ కోసం వేరే ప్రపంచం ఎదురు చూస్తుంది మిత్రమా. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. మన ఫ్రెండ్షిప్ బాండ్ని విడదీకి మిత్రమా. నన్ను మోసం చేసి వెళ్ళిపోకు మిత్రమా. ఏంటి మావా? అచ్చంగా హీరోలా చెప్పావురా. పాయింట్కి రండిరా. కాలేజీలో నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను రా. ప్రపోజా? ఏ మన గ్యాంగ్లో అమ్మాయిల జోలికి వెళ్ళొద్దని చెప్పానా? అమ్మాయి చాలా బాగుంటుంది. ఏరా, నీకెవరైనా ఉన్నారా? చేయాలంటే అలవాట్లు నాకా? కాలేజీలో గ్యాంగ్ పరిచయం అయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంతే. నా ఫ్రెండ్స్ తప్పలేదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటా. ఓకే, టైం అయిపోయింది, ఇంకెళ్ళిపోదామా? రే జగదీష్, ఎక్కడ్రా? తోటలోకి రా బేగా, అర్జెంట్. హలో, ఎక్కడరా ఉన్నావు? నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఎక్కడున్నావు? కనిపించట్లేదు. ఎక్కడరా? హలో బా, ఇక్కడ్రా ఉన్నాను, వచ్చేయి. ఏంట్రమ్మా ఇదంతనా? మాకు ప్రతిరోజు ఇదే పని. కూర్చో. సారీరా, మా ఫ్రెండ్ ఒప్పుకోడు. ఏ మీ ఫ్రెండ్స్ని కాదా? కూర్చో కూర్చో బాస్, డ్రింక్ టాక్ బాస్. రే మా ఫ్రెండ్ కొద్ది డ్రింక్ కలపండిరా. తీసుకో బాస్, తీసుకో. తాగు బాస్, పర్లేదు, ఏమవుదు. తాగే మేము అందరూ తాగుతున్నాం కదా. తాగు బాస్, తాగు తాగు తాగు. ఇదేంటి బాస్ ఇలా ఉంది? తాగు బాస్, పర్లేదు, ఏమవుదు. తాగే మేము అందరూ తాగుతున్నాం కదా. రోజు మాతో తాగేది అదే. మందా? వద్దు బాస్, ప్లీజ్ బాస్, వద్దు వద్దు వద్దు. తాగు బాస్, పర్లేదు, ఏమవుదు. వద్దు ప్లస్. జీవితంలో అన్ని రుచి చూడడంలో తప్పలేదు కదా. తాగేద్దామా? తాగేద్దామా? తాగేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని. హలో. వాట్? ఐ లవ్ యూ. నీకు నిన్నే కదా చెప్పాను నా వెంట పడద్దని చెప్పి.
నీకు సిగ్గులేదా? అయినా వద్దంటున్నా నా వెంట పెడుతున్నావు. నువ్వు వద్దన్న చేయడానికి నేను టైంపాస్లో చేయట్లేదు, సిన్సియర్గా చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ చెప్తారు. ఎవరి కోసమో నాకు తెలియదు కానీ నా ప్రాణం మాత్రం నువ్వే. బుర్ర తింటున్నాడు బాబు. మనోడు ఎలా అయితే అమ్మాయిని ఒప్పించేశాడు. ఈడేంటి ఎక్కువ చేస్తున్నాడు? కాలేజ్కి టైం అవుతుంది. బా థ్యాంక్ యూ. తనతో ఇలా మాట్లాడుతూ ఉంటే నా ఊపిరినంతకాలం తనతోనే బ్రతకాలనిపిస్తుంది. కానీ ఒకరోజు మీరు కాల్ చేస్తున్న వినియోగదారు ప్రస్తుతం అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే అవ్వదు. మధు యాక్సెప్ట్ చేసిందిరా. రే అలా ఉన్నా, నాకు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారని చెప్పాను కదా, వాళ్ళు నాకు డ్రింకింగ్ అలవాటు చేస్తారా. బ్యాచ్లో ఏ తప్పు చేయకూడదు అనుకున్నా అదే తప్పు చేస్తున్నారా మీరు. మీరు ఎప్పుడు ఈ చెడు అలవాట్లే మానుకుంటారు, అప్పుడే నేను ఇది మాట్లాడతాను. అప్పటి వరకు మాట్లాడు. బాయ్. భాగ్య ఎవరో చూడు, ఎవరో చూడు తలుపు. నీ గురించి చెడుగా తిరిగి మీ ఫ్రెండ్ చెప్పాడు వచ్చి. మీ ఫ్రెండే చెప్పాడు వచ్చి. తయారు చేసే లాస్ట్ వాడు మా ఇంటికి వెళ్ళి చెప్తాడా, పరుగు తీసేస్తాడా. తాగకూడదు అనుకుని మళ్ళీ తాగించాడు. సారీ రోజే, వాటి సంగతి చూడాలి. వినాయకుడు నేను వెళ్ళాడు సంగతి ఎప్పుడు చూస్తాం. వాడేరా పక్కొని చెడ చెప్తా వచ్చే కిక్కే వేరు మామ. రే నీకు ఫోన్ చేసి చెప్పాను కదా నేను ఇంక డ్రింక్ చేయనని. మళ్ళీ నువ్వు ఏట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? మా ఇంట్లో అందరూ చెప్తాను అంటున్నావు. ఏట్రా ఇంట్లో చెప్పావు? ఇంట్లో బెదిరిస్తున్నావు నువ్వు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చెప్పాను నీకు. హే మామా, వాడిని కొట్టే ముందు వాడి ఫ్రెండ్ ఎవడో తెలుసుకోవాలి కదరా. ఎవడరా నువ్వు? అయినా నేను బాబుకే సమాధానం చెప్పను, నీకు చెప్పేదేంట్రా? అయినా నా ఫ్రెండ్ కొత్త మాటలేంట్రా. అప్పుడు నా బుర్ర తిన్నావు కాబట్టి నీతో చనువుగా ఉన్నాను. అటువంటి నాకేం ఇష్టం ఉండవు. ఏమైందిరా? ఆడేరా మనల్ని చెడగొట్టాడు. తప్పు చేశాడు కాబట్టి రెండు తెగిలే. అదే తప్పు నువ్వు చెయ్యొద్దు.
ఆగండ్రా మీరు. బాయ్. సారీ బాస్, మాదే తప్పు. ఓకే మొత్తాన్ని చెడగొట్టేసేవాడిని. నాగరాడు ఇందా డోర్ ఎందుకు కట్టేసా? నీ ప్రవర్తన ఏంటో అసలు అర్థం అవ్వలేదు నాకు. స్మెల్ వస్తుంది, తాగవా? ఆగేవారా? ఆగొచ్చావా? ఊరుకోండి ఊరుకోండి తాగవా? ఊరుకోండి. తాగొచ్చావా? చెప్పరా? ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నారా మేము? తాగవా? తాగాడు తాగొచ్చాడు తాగొచ్చాడు తాగొచ్చాడు. ఒరే బాబు, మీ అమ్మ చేసి తెలుసురా? మా నాన్న కదా, నాకు తెలీదా? నువ్వు ఒక అనాథవరా, రోడ్డు మీద దొరికి తెచ్చి పెంచుకున్నారా? తెలుసా సంగతి నీకు? రోడ్డు మీద దొరికే పెంచుకున్నారా? నీ గురించి వాళ్ళ మీ అమ్మ నాన్న వస్తే కాస్ట్ ఇచ్చేసి మొత్తం అది అనాథలు అయిపోయారు వాళ్ళ. తెలుసా నీ గురించి? వాళ్ళు పోతే మంచిది కదా. బా అజయ్ ఎక్కడ ఉన్నారా? ఉండరా, వస్తాను. బండి అయిపోయిందిరా, వస్తానుండ్రా. మన ప్లేస్కి వచ్చిరా? ఆగరే, ఎండ ఒకటి ఉండు. జగదీష్, రే ఏమైందిరా అలా ఉన్నా? మధు నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందిరా. రే ఊరుకురా, రే రే ఊరుకురా, రే ఏడకరమయ్యా, ప్లీజ్ రా ఊరుకురా. నాకు బ్రతకాలని లేదురా, చచ్చిపోవాలని ఉంది. పర్లేదురా ఊరుకురా. రే ఇప్పుడు ఏమైతుందిరా? పర్లేదురా, చచ్చిపోతాను రా. రే రే తీకరా, రే తాకరా, రే వదులు వదులు వదులు. రే దీనివల్ల రా నా జీవితం పాడైపోయింది. మా అమ్మ నాన్న మీద కూడా చేసుకున్నాను రా. రే రే ఎడకరా, రే 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 ఆగరా, రే కొట్టుకో, రే ప్లీజ్ రా ఆగరా, రే ఆగరా. రే జగదీష్, రే జగదీష్. రే అమ్మ నాన్నపై చేసుకున్నాను రా. ఆ మందుకు అలవాటు పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను రా. ఇంక నేను బ్రతికిన వేస్ట్ రా. సారీ రా, తాగేసి చనిపోతున్నాను రా. రే అజయ్, వెళ్ళిపోతున్నాను రా. రా బాయ్.
జగదీష్ నువ్వే చెప్తే చేస్తుంటారు దగ్గర ఒకసారి అయినా నేను చెప్తూనే ఉన్నాను కదరా. అరే నీకోసం చెప్తున్నాను. అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏంట్రా? రే వినయ్, అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏంట్రా? మీ అమ్మ నాన్న నీకోసమే బతుకున్నారా జగదీష్? మామ నువ్వే చెప్తే చేస్తాను అంటున్నావా? మాటలతో పుట్టి చూపులతో విడదీసేది కాదు ఫ్రెండ్షిప్ అంటే. మనసులో పుట్టి మాటలు కలిసేంత వరకు తోడుగా ఉంటానని చెప్పేదే ఫ్రెండ్షిప్ అంటే. కానీ చిన్న తప్పులే మా ఫ్రెండ్షిప్ బాండ్ విడదీసే మిత్రమా. తప్పు చేయి మిత్రమా, దాన్ని సరిదిద్దుకోవడమే జీవితం. ఇలా మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని మీ ప్రాణాలు తీసుకుంటే, మనం ఏదో తప్పు చేసామని పరువు పోయిందని ప్రాణాలు తీసుకుంటే, మనల్ని ఎంతో ప్రేమగా ఆరాధించే వాళ్ళు ఏమైపోవాలి? మనల్ని ప్రేమించే వాళ్ళు ఏమైపోవాలి? మనల్ని నమ్ముకుని ఉండే అమ్మా నాన్న మనం ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మనల్ని నమ్ముకుని ఉండేవాళ్ళు ఉన్నారు మిత్రమా. మనం కోరుకునే వాళ్ళు మనకు లేకపోయినా మనల్ని కోరుకునేవారు ఉన్నారు మిత్రమా. ఎవరో ఒకరు ఉంటారు మిత్రమా.